పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఐఏఎస్ అధికారిని మోసాలకు తెరలేపింది. స్థలం ఇప్పిస్తానని ఓ దివ్యాంగుణ్ణి నమ్మించి అతడి వద్ద నుంచి ఏకంగా 95 లక్షలు వసూలు చేసి నిండా ముంచేసింది. ఆపై పనిచేసి పెట్టకపోగా తిరిగి తన డబ్బులు తనకిచ్చేయాలని అడిగిన పాపానికి ప్రాణాలు తీస్తానంటూ బెదిరించింది. ఒడిశా రాష్ట్రం హోంశాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆరాధనా దాస్పై వస్తున్నటువంటి తీవ్ర ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైతే అయింది. కటక్ జిల్లాకు చెందిన కమల్ కుమార్ భౌసింకా అనే దివ్యాంగుడికి కటక్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో స్థలం ఇప్పిస్తానని ఆరాధనా దాస్ నమ్మించారు. ఆమె మాటలు నమ్మి కమల్ కుమార్ భార్య బీనా భౌసింకా 2 విడతలుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా దాదాపు 95 లక్షల రూపాయలు చెల్లించారు. ఇందులో కొంత మొత్తం నగదు రూపంలో ఇచ్చినట్లుగా కూడా బాధితులు పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఆరాధనా దాస్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. స్థలం కేటాయించకపోగా బాధితుడు తన డబ్బు తిరిగి ఇవ్వమని కోరితే ఆమె అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడినట్లు బాధితుడి భార్య ఆరోపించింది. బాధితుల ఫిర్యాదుతో కటక్ సిడిఏ ఫేజ్ 2 పోలీసులు కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో 95 లక్షల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయింది. అయితే దర్యాప్తుకు సదరు ఐఏఎస్ అధికారిని ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. ఆమె గతంలో భూమి గృహ నిర్మాణ శాఖల్లో పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో ఆ పలుకుబడిని ఉపయోగించి ఈ మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆరాధనా దాస్పై అధికారికంగా చర్యలు తీసుకునేందుకు అనుమతి కోరుతూ పోలీస్ కమిషనరేట్ రాష్ట్ర హోంశాఖతో పాటు సాధారణ పరిపాలనా శాఖకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. కాగా ఉన్నత హోదాలో ఉండి ఒక దివ్యాంగుణ్ణి మోసం చేశారనేటువంటి ఆరోపణలు రావడంతో ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తమవుతోంది. ఒక మహిళా ఐఏఎస్ అధికారిని బెదిరింపులు, ఒక దివ్యాంగుడి వద్ద నుంచి దాదాపుగా 95 లక్షల రూపాయలు తీసుకుంది అనంటే ఉన్నత విద్యావంతురాలు, పైగా ఐఏఎస్ అధికారి, ప్రజలకు కావాల్సినటువంటి వాటి కావచ్చు, లేకపోతే ప్రజా సమస్యలు తీర్చాల్సినటువంటి ఐఏఎస్ అధికారిని ఈ రకమైనటువంటి ఘటనకు పాల్పడటం, పైగా తన దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఆ సదరు దివ్యాంగుడికి స్థలాన్ని కేటాయించకపోగా మళ్ళీ తిరిగి డబ్బులు అడిగినందుకు చంపేస్తామంటూ బెదిరించింది అనంటే ఏ స్థాయిలో ఆ మహిళ ఐఏఎస్ అధికారి గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, ఇటువంటి ఘటనలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో ఆమె గతంలో చేసినటువంటి శాఖలు కావచ్చు, లేకపోతే గతంలో ఎక్కడెక్కడైతే పనిచేసిందో పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. సదరు ఐఏఎస్ కావడంతో తన పలుకుబడిని కూడా పూర్తిగా ఉపయోగించి కేసు నుంచి బయటపడటానికైతే ప్రయత్నిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం పకడ్బందీగా ఆ ఐఏఎస్ అధికారిని మీద కేసు అయితే నమోదు చేసి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో విచారించాలి, ఆ దివ్యాంగుడికి న్యాయం చేయాలి అనేటువంటి మాట. మేము సంప్రదించినప్పుడు మాకు ఆమె తీయని మాటలు చెప్పింది. ఏదో విధంగా మీకు డెఫినెట్గా మీరు అనుకున్నటువంటిది మీకు ఇస్తాను అని ఆ మాట చెప్పడం కావచ్చు. విడతల వారీగా కొంత నగదు రూపంలో కొంత ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసుల ఎంక్వైరీలో కూడా ఇదంతా కూడా వాస్తవం అని తేలడంతో, అంటే దాదాపుగా 95 లక్షల రూపాయలు నార్మల్ పీపుల్నో లేకపోతే బాగా డబ్బు కల వాళ్ళనో కాదు, ఒక దివ్యాంగుణ్ణి మోసం చేసి ఈ విధంగా ఒక ఐఏఎస్ అధికారి ఉదంతం బయటకు రావడంతో ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇతర ఐఏఎస్ అధికారుల పాత్రకు సంబంధించి ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలా ఏమైనా మోసాలకు పాల్పడుతున్నారా, నిరక్షరాస్యత కావచ్చు, అవగాహన లేకపోవడం కావచ్చు, ఉన్నత స్థితిలో ఉండి వారిని సంప్రదించడానికి వచ్చినప్పుడు వారు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే బయటికి వచ్చి చెప్పుకోలేక, తమ డబ్బుని పోగొట్టుకోలేక, వారికి కావాల్సినటువంటిది ఏదైతే కోరుకున్నారో డబ్బులు తీసుకొని అవి వారికి లభించక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నటువంటి పరిస్థితి. వెలుగు చూసింది ఒక ఉదంతమే, కానీ ఇలా ఎన్ని ఉన్నాయో అనేటువంటి కోణంలో కూడా రాష్ట్ర వ్యాప్త ఎంక్వైరీకి కూడా ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అంటే అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ల పాత్ర మీద ప్రముఖంగా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ మహిళ ఐఏఎస్ అధికారి పాత్రకు సంబంధించి క్లియర్ కట్గా సాక్ష్యాధారాలతో దొరికేటప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే ఆమెపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నత విద్యావంతులే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అంటే, ఇలాంటి మోసాలకి
సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి, ఒడిశా రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది, నిజంగా ప్రజాపాలన కొనసాగుతోందా, లేకపోతే ఐఏఎస్ అధికారి స్థాయి వ్యక్తులే ప్రజల్ని కాపాడాల్సినటువంటి వారు ప్రజల్ని పీడించుకొని తింటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు అంటే ఒడిశా రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలకైతే దిగింది. ఇది పక్కాగా ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వానికి తెలియకుండా ఇదంతా జరుగుతోందని రకరకాలైనటువంటి ఆరోపణలు అయితే చేస్తుంది. సామాన్యులు ఆలోచించాలి ఇటువంటి వాటికి సంబంధించి. ఒకవేళ ఏదైనా స్థలం కావాలన్నా లేకపోతే ఇతరతర ఏదైనా ప్రభుత్వం ద్వారా మీరు మూవ్ అవ్వండి తప్ప ఇలాంటి అధికారుల్ని మీరు నమ్మితేనా మాత్రం నిండా మునిగిపోతారు అని అయితే క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి ఆ దివ్యాంగుడికి న్యాయం జరుగుతుందో లేదో.